హాయ్ అండి. మన ఊరిని, మన మండలాన్ని, మన జిల్లాని అసలు ఎవరు నడిపిస్తున్నారు? ఎప్పుడైనా అనిపించిందా? పదండి, ఈరోజు తెలంగాణలో మన లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో, అంటే అసలు పవర్ ఎక్కడ మొదలవుతుందో వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఇది చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపించినా దీని వెనక పెద్ద వ్యవస్థే ఉంది. అచ్చం ఒక పిరమిడ్ లాంటిదన్నమాట. బేస్ అంటే పునాది మన ఊరిలోనే ఉంటుంది. మెల్లిగా పైకి వెళ్తున్న కొద్దీ మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయికి వెళ్తుంది. సరే, ఇప్పుడు మనం ఆ పిరమిడ్లోని ప్రతి లెవెల్ని స్టెప్ బై స్టెప్ విడమర్చి చూద్దాం. సో మన జర్నీ ఎక్కడ స్టార్ట్ చేద్దాం? మన ఇంటి దగ్గర నుంచే, అంటే మన ఊరు నుంచే మొదలు పెడదాం. ఎందుకంటే మొత్తం గవర్నెన్స్ సిస్టమ్కి ఫౌండేషన్ ఇక్కడే పడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మనకు క్లియర్గా అర్థమైతే చాలు, మొత్తం స్ట్రక్చర్ ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఈ సిస్టమ్ అంతా దేని ఆధారంగా నడుస్తుంది? అదే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018. ఈ చట్టం మనకొక క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చింది. దీన్నే మూడంచెల వ్యవస్థ అంటారు. ఫస్ట్ లెవెల్ ఏంటి? గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ, నెక్స్ట్ మండల స్థాయిలో మండల పరిషత్, ఇక టాప్ లెవెల్లో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. మనం ఇదే ఆర్డర్లో వెళ్దాం. రైట్, మన రోడ్ మ్యాప్లో ఫస్ట్ స్టాప్ గ్రామ పంచాయత్. డెమోక్రసీకి అసలైన పునాది ఇదే. మన వీధిలో లైట్ వెలుగుతుందా లేదా, మన డ్రైనేజ్ క్లీన్గా ఉందా లేదా, ఇలాంటి మన రోజువారీ సమస్యలన్నింటికీ పరిష్కారాలు దొరికేది ఇక్కడే. సరే, ఈ గ్రామ పంచాయతీలో మనకు మొట్టమొదట తగిలే వ్యక్తి ఎవరంటే వార్డు మెంబర్. ప్రతి ఊరిని కొన్ని ఏరియాలుగా అంటే వార్డులుగా డివైడ్ చేస్తారు. ప్రతి వార్డుకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. ఆయనే వార్డు మెంబర్. మనకు అందరికంటే దగ్గరగా ఉండే ఎలెక్టెడ్ పర్సన్ వీళ్లే అనమాట. వార్డు మెంబర్నే మన ఏరియా వాయిస్ అనుకోవచ్చు. గ్రామ పంచాయతీ మీటింగ్లో మన వీధి సమస్యల గురించి మాట్లాడేది వీళ్లే. ఊరి డెవలప్మెంట్ ప్లాన్లో సర్పంచ్తో కలిసి పనిచేస్తారు. తమ వార్డుకు ఏం కావాలో చూసుకుంటారు. సరే, ఈ వార్డ్ మెంబర్లందరూ కలిసి గ్రామ పంచాయతీని ఫామ్ చేస్తారు కదా, మరి దీనికి హెడ్ ఎవరు? ఎవరు లీడ్ చేస్తారు? ఆ లీడరే మన గ్రామ ప్రభుత్వానికి బాస్. ఆయనే సర్పంచ్. సర్పంచ్ని ఊర్కి ఒక సీఈఓలా అనుకోవచ్చు. గ్రామ పంచాయతీ మీటింగ్స్కి ఆయన చైర్మన్. ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని చూసుకోవడం, ఊర్లో రోజువారీ పనులన్నీ చూసుకోవడం, ఇవన్నీ సర్పంచ్ బాధ్యతలే. ఓకే, ఇప్పటిదాకా మనం విలేజ్ లెవెల్లో చూశాం. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి ఇంకాస్త పెద్ద పిక్చర్ చూద్దాం. మన ఊర్లు సింగిల్గా పనిచెయ్యవు కదా, కొన్ని గ్రామాలను కలిపి ఒక మండలంగా ఏర్పాటు చేస్తారు. మరి ఈ మండల లెవెల్లో గవర్నెన్స్ ఎలా ఉంటుందో చూద్దామా? ఈ మండల లెవెల్లో మనకు కనిపించే కీ పర్సన్ ఎంపీటీసీ మెంబర్, అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్ అన్నమాట. వీళ్ళు విలేజ్ లెవెల్కి మండల లెవెల్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. ఎంపీటీసీ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ల ఏరియాలోని గ్రామాలకు మండల పరిషత్లో వాయిస్ అవుతారు. మండల లెవెల్లో బడ్జెట్ డిస్కషన్స్లో, డెవలప్మెంట్ ప్లానింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మన ఊరి అవసరాలను ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీదికి తీసుకెళ్లేది వీళ్లే. ఓకే, మరి ఈ ఎంపీటీసీలందరికీ లీడర్ ఎవరు? మండల పరిషత్కి ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్ని ఈ ఎంపీటీసీ మెంబర్లే తమలో నుంచి ఒకరిని ఎన్నుకుంటారు. ఆ లీడరే ఎంపీపీ, అంటే మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్. ఎంపీపీని ఎంపీటీసీల టీంకి క్యాప్టెన్ అనుకోవచ్చు. మండల పరిషత్ మీటింగ్స్కి చైర్మన్గా ఉంటూ మొత్తం మండలం గవర్నెన్స్ని కోఆర్డినేట్ చేయడమే వీరి పని. రైట్, మనమిప్పుడు మన పిరమిడ్లో టాప్ లెవెల్కొచ్చేసాం. అదే జిల్లా పరిషత్. మొత్తం జిల్లాకి సంబంధించిన పెద్ద పెద్ద డెసిషన్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటారు. ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి జెడ్పీటీసీ, అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్. వీళ్ల ఏరియా ఎంపీటీసీ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. చాలాసార్లు ఒక మండలం మొత్తానికి ఒక జెడ్పీటీసీ మెంబర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో పెద్ద పెద్ద రోడ్లు, హాస్పిటల్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇలాంటి మేజర్ డెవలప్మెంట్ స్కీమ్స్ ప్లానింగ్లో, వాటిని పర్యవేక్షించడంలో జెడ్పీటీసీలదే కీ రోల్. డిస్ట్రిక్ట్ పాలసీల మీద వీళ్ల ప్రభావం డైరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇంత పవర్ఫుల్ అయిన ఈ జిల్లా కౌన్సిల్ని ఎవరు లీడ్ చేస్తారు? ఎంపీపీ లాగే జెడ్పీటీసీ మెంబర్స్ అందరూ కలిసి తమలో నుంచి ఒకరిని లీడర్గా ఎన్నుకుంటారు. ఆయనే జెడ్పీ చైర్పర్సన్. లోకల్ గవర్నెన్స్ సిస్టంలో
ఇదే హైయెస్ట్ పోస్ట్. మొత్తం జిల్లా డెవలప్మెంట్కి డైరెక్షన్ ఇచ్చేది, ఫండ్స్ ఎక్కడికి వెళ్లాలో చూసేది, జిల్లా పరిషత్ మీటింగ్స్కి అధ్యక్షత వహించేది అంతా వెళ్లే. ఒక రకంగా చెప్పాలంటే జిల్లా భవిష్యత్తు వీళ్ల చేతుల్లోనే ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ముక్కలన్నింటినీ ఒక్కసారి కలిపి చూద్దాం. ఈ టేబుల్లో మొత్తం సిస్టమ్ సింపుల్గా కనిపిస్తుంది. విలేజ్ లెవెల్లో వార్డ్ మెంబర్, సర్పంచ్, మండల లెవెల్లో ఎంపీటీసీ, ఎంపీపీ, ఇక డిస్ట్రిక్ట్ లెవెల్లో జెడ్పీటీసీ, జెడ్పీ చైర్పర్సన్. ప్రతి లెవెల్కి దానికి తగ్గ బాధ్యతలుంటాయి. ఇవన్నీ కలిస్తేనే మన లోకల్ గవర్నమెంట్. రైట్, మనం ఇప్పటిదాకా పోస్టులు, పవరు, బాధ్యతల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ చూద్దాం. ఇంత పబ్లిక్ సర్వీస్ చేస్తే వచ్చే జీతమెంత? మరి ఆ పోస్ట్ని సంపాదించడానికి పెట్టే ఖర్చు ఎంత? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకవైపు గవర్నమెంట్ వీళ్ళకిచ్చే నెలవారీ జీతం, గౌరవ వేతనమంటారు దాన్ని. మరోవైపు ఎలక్షన్లో ప్రచారం కోసం వాళ్ళు చట్టబద్ధంగా ఖర్చు పెట్టగలిగే అమౌంట్. ఈ రెండింటి మధ్య తేడా చూస్తే ఆశ్చర్యపోతారు. ముందు జీతాల సంగతి చూద్దాం. మన స్టేట్ గవర్నమెంట్ ప్రకారం సర్పంచ్కి, ఎంపీటీసీకి నెలకి 6,500 రూపాయలు. అలాగే ఎంపీపీకి, జెడ్పీటీసీకి 13,000 రూపాయలు. ఓకే, ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే ఖర్చులతో పోలిస్తే ఇవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఖర్చుల వైపు వద్దాం. ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్ వాళ్ల క్యాంపెయిన్ కోసం లీగల్గా ఎంత ఖర్చు పెట్టొచ్చో తెలుసా? ఏకంగా 4 లక్షల రూపాయలు. అవును, మీరు విన్నది కరెక్టే, 4 లక్షలు. అదే కింది లెవెల్కి వస్తే ఒక ఎంపీటీసీ క్యాండిడేట్ గాని లేదా చిన్న ఊర్లో సర్పంచ్గా పోటీ చేసేవాళ్లు గాని వాళ్లు కూడా 1,50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టొచ్చు. అయితే ఈ ఖర్చుల లిమిట్స్ ఊరికే చెప్పినవి కావు. దీనికి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ లిమిట్ దాటి ఖర్చు పెట్టినా లేదా పెట్టిన ఖర్చుకి 45 రోజుల్లోగా లెక్కలు చెప్పకపోయినా వాళ్లమీద 3 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా నిషేధం విధిస్తారు. సో ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. సరే, ఈ పోస్టులు, ఈ జీతాలు, ఈ ఖర్చులు, ఈ లెక్కలన్నీ మనకెందుకు? అసలు ఈ సిస్టమ్ అంతా మన డైలీ లైఫ్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. చూడండి, మనం ఇప్పటిదాకా తెలుసుకున్న ఈ 3 అంచెల వ్యవస్థ మన వీధి నుంచి మొదలుపెట్టి జిల్లా ఆఫీస్ వరకు ఒక కనెక్టింగ్ చైన్ లాంటిది. ఇది కేవలం ఒక స్ట్రక్చర్ కాదు, మన చేతుల్లో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్. మన ఊరి డెవలప్మెంట్లో మన వాయిస్ వినిపించడానికి, మనం ఎన్నుకున్న లీడర్స్ని నిలదీయడానికి మనకి అధికారమిచ్చేది ఇదే. సో ఇప్పుడు ఈ సిస్టమ్ గురించి మనకొక క్లారిటీ వచ్చింది కదా. మరి ఈ ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని ఒక్క ప్రశ్నతో వదిలేస్తున్నాను. మీ ఊర్లో, మీ మండలంలో, మీ జిల్లాలో ఒక మార్పు రావాలంటే మీరు ఎవరిని ప్రశ్నిస్తారు? ఎవరిని జవాబుదారీగా నిలబెడతారు? ఆలోచించండి.